కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. మొన్నటి వరకు కిలో 30-40 ఉన్న కూరగాయలు అమాంతం పెరిగాయి. వారం రోజులుగా పెరుగుతూ పోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రమేష్ శర్మ అందిస్తారు. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, రాములో రామన్న అనే ఏదైతే పాట ఉందో అప్పుడు ఈ యొక్క పాటతో కొన్ని గవర్నమెంట్లు పడిపోవడం అనేది జరిగింది. అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. సామాన్య జనము కూలీ నాలి చేసుకుని బ్రతికే జనం బ్రతకలేని స్థితిలో ఉన్నారు. మరి సంపాదించిన సంపాదన పూర్తిగా ఈ యొక్క కూరగాయలకు కానీ ఈ కిరాణా సామానికి పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రభుత్వం ఏమో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా చేసిన దాఖలా లేవు. మరి మనకు ఇక్కడ మార్కెట్లో ఉన్నాం, ఈ కూరగాయల మార్కెట్లో ఈరోజు మరి రైతులు కొంతమంది రైతులు ఉన్నారు, వారికి తెలుసుకుందాం మరి ఏమంటారు మరి చెప్పండి. ఇప్పుడు రైతు ఇక్కడ ధరలు ఏదైనా కూరగాయలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎట్లున్నాయి, మాకు తెలియమంటారు. అలా కూరగాయలు కూడా దొరకట్లేదు. అంతా కూరగాయలు ప్రజలు కూడా రేట్లు పెరిగింది సార్, మాకు కూడా దొరకట్లేదు. అంటే మీరు పండించిన వారా లేకుంటే రైతులు పండించి రైతుల దగ్గర తీసుకొచ్చి అమ్మేవారా? అంకాపూర్లో ఇక్కడ కొంత అక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. కాకపోతే దొరకట్లేదు. మిర్చి రేట్ ఏముంది సార్? ప్రస్తుతం మిర్చి రేటు సార్ 70 రూపాయలు 80 రూపాయల కిలో అమ్ముతుంది సార్. ఇంకా పెరిగే అవకాశం. టమాటా ఏమొస్తుంది ఇప్పుడు? సరే టమాటా ప్రెసెంట్ సార్ 70 రూపాయల కిలో 60 రూపాయల కిలో అమ్ముతుంది సార్. ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ప్రజలకు ఏది కొన్నామన్నా 100 రూపాయల కిలో ఏది కూడా తక్కువ లేదు. మరి పండించే రైతు అంటే కొనేవాడు ఈ విధంగా ఉంటే మరి పండించే రైతు ఏ విధంగా ఉంటారో, మరి వారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఎందుకంటే ఈ ధరలు నిత్యం కూడా ఇలా పెరుగుతూ పోతే మరి ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి కూడా పండించే అమ్మ ఇక్కడ మనకు ఈ యొక్క కూరగాయలు పండించే అమ్మ మనకు అమ్మ చెప్పండి. ఇప్పుడు రైతులకు ఏదైతే పండించిన పంటకు గిట్టుబాటు ధర అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర రావాలంటే రైతులకు ప్రజలైతే పబ్లిక్ లోపల రైతు ధరలు జరిగినాయి. మరి ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ పండించాలంటే ఎంత ఖర్చు వస్తుంది? అది మరి పబ్లిక్ పడతలు కావాలంటే మీరు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలా, మరి ఇక అధికారులు ఏం చేయాలి? ఎందుకంటే ప్రజలు ధరాఘాతం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అన్ని ధరలు కూడా సమానంగా ఉంటాయి. మరి ప్రజలు ఎక్కడైతే మందులు ఉన్నాయో మందులు కూడా వచ్చే వాళ్ళు కూడా చేయొద్దు. మరి ఎక్కువ మటుకు కూలీ నాళ్ళు చేసేవారు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అది మనకి అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికల్లా చెప్పి ఈ కూరగాయలు ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మమ్మల్ని దోచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మేము మార్కెట్ కట్టే వాళ్ళు సైకిల్ చేసుకొని కొనుక్కుంటాం. మేము పెట్టాలంటే వాళ్ళు అన్న రేటు మేము పెట్టాలి. మార్కెట్ కట్టే మాకు వాళ్ళు అడిగిన రేటు మేము కట్టమని ఇస్తున్నాం. వాళ్ళు దళార్ల కంటే వాళ్ళు స్థిరమంటారు కానీ మేము 10 అయినా ఇక అమ్ముడే ఉంటుంది. కష్టపడుతున్నారు కదా. అంటే ఎంత మీకు ఇప్పుడు ఏదైతే మార్కెట్ లోపల పెరుగుతున్న రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపైన ప్రజలు ఏమంటున్నారు? మరి ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్నాము. ఈ యొక్క మార్కెట్ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతాల్లో ఉన్నాము. ఈ యొక్క మార్కెట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? మరి ఖానాపూర్లో ఈ యొక్క మార్కెట్ లో ఉన్నాం. మరి వారు ఏమనుకుంటారు చెప్పండి. రోజుకు నిత్యావసర వస్తువులు మాత్రం పెరిగిపోతుంది. కూరగాయల ధరలు కూడా సామాన్య జనం తినలేదు. మరి మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటున్నారు?
నిజంగా చెప్పాలనుకుంటే ఈ రోజు ప్రతిసారి కూడా ఇప్పటికి కూడా కూరగాయలు కొనే పరిస్థితిలో సామాన్య రైతులు లేరు. ఈ రోజు ప్రభుత్వం వివరిస్తున్న తీరును బట్టి ప్రతి కూరగాయల ధరకపోతూ ఉన్నాయి. దయచేసి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సామాన్య ప్రజలు కూరగాయలు కొనే స్థితిలో కూడా లేని పరిస్థితి దుస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎక్కడైనా సరే ఈ రోజు మనం అందరినీ ఆలోచిస్తున్నాం. ఇక్కడ మీరు అందరూ చూడండి, ఈ రోజు మనం ఎక్కడైనా చూస్తున్నాం, ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూరగాయలు కొనే పరిస్థితులు లేరు. ప్రభుత్వం కూడా ఎలాంటి పరిస్థితిలో ఇక్కడ వాళ్ళు చేకూరే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కూరగాయ ఇట్లాంటి పరిస్థితి లేకూడదు, ఎప్పుడు కూడా లేని పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వం కంట్రోల్లో కూడా ఈ రోజు ఈ మార్కెట్లు కానీ ఎక్కడ కూడా లేదు. కావాలన్న దుస్థితిలో పేదవాడి సామాన్యుని నటించే విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఉంటుందో జనాలు ఏదైనా కానీ నిత్యావసర వస్తువులు కావచ్చు, రోజు నిత్యం తినే కూరగాయలు ఏవైతున్నాయో కూరగాయలు ఏదైతే మనము నాన్ వెజ్ తో సమానంగా చూస్తే మాత్రం కూరగాయల ధరలు రెండింతలు ఉన్నదని చెప్పి మాత్రం జనాలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కూడా ఇక్కడ ఉండే అధికారులు కూడా నిత్యం తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ఏర్పాటు చేసిన మార్కెట్లు అవుతున్నాయో ఆ మార్కెట్లను మళ్ళీ సామాన్య జనానికి తీసుకొచ్చి ఆ యొక్క జనాలకు అందుబాటులో కూరగాయలు ఉండేటట్టుగా ధరలు ఉండేటట్టుగా చూడాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎక్కడ చూస్తే ఏ మార్కెట్ లో నిర్మల్ గానీ ఆదిలాబాద్ కావచ్చు, మరి మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఖానాపూర్, బైన్సా లాంటి ప్రాంతాలు ఏవైతే మార్కెట్లు ఉన్నాయో ఏ మార్కెట్ లో కూడా జనము కూరగాయలను కొనలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించి మరి కృత్రిమ కొరతను సృష్టించడం కాకుండా ధరలు కూడా పెంచకుండా చూడాలని చెప్పి కూడా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 360 న్యూస్ రమేష్.